తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులని చక్కగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజీవని ఛానల్లో కూడా కొన్ని సీరియల్స్ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అయితే సంజీవనిలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్స్ రాబోయే రోజుల్లో ఎండ్ కాబోతున్నాయి, ఏ సీరియల్స్ టైం చేంజ్ కాబోతున్నాయి, స్టార్ సంజీవని వాళ్ళు ఎలాంటి కొత్త సీరియల్స్ ని లాంచ్ చేయబోతున్నారు, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. సంజీవని ఛానల్లో ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ తో పాటు కుస్తీ కళ్యాణి అనే కొత్త సీరియల్ ఒకటి లాంచ్ కాబోతోంది. ఆ తర్వాత మంచి కుటుంబం, బొట్టు కాటుక, ఇలా వరుసగా కొత్త సీరియల్స్ అన్ని లైన్ లో ఉన్నాయి. కాకపోతే సీరియల్స్ లాంచింగే కావడం లేదు. ప్రస్తుతం వంటాస్టిక్ అనే వంటల ప్రోగ్రాం కూడా ఒకటి రాబోతోంది. అయితే ఇప్పుడు ఈ కొత్త సీరియల్స్ ని, షోస్ ని లాంచ్ చేయాలంటే ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న కార్యక్రమాలు కొన్ని పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 గంటలకి టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక అమ్మకు ప్రేమతో సీరియల్ ని కొనసాగిస్తారా లేదా ఎండ్ చేస్తారా అనే విషయానికి వస్తే, అమ్మకు ప్రేమతో సీరియల్లో పిల్లలున్నారు కాబట్టి బహుశా లీప్ నైనా తీసుకురావచ్చు, లేదా ఇప్పుడు కొత్త షోస్ ని కూడా చూపిస్తున్నారు కాబట్టి అమ్మకు ప్రేమతో సీరియల్ ని కూడా ఎండ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక 1 గంట స్లాట్ లో కొత్త సీరియల్ ని కానీ అమ్మకు ప్రేమతో సీరియల్ ని టైం చేంజ్ చేయొచ్చు. ఇక 1:30కి టెలికాస్ట్ అవుతున్న మా ఇంటి దేవత సీరియల్ రేటింగ్ ఉన్న సీరియల్స్ లోకి మంచిగానే ఉంది కాబట్టి మా ఇంటి దేవత సీరియల్ యథావిధిగా కొనసాగుతుంది. ఇక సంజీవనిలో సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ అవుతున్న సీరియల్ కొత్తగా రెక్కలొచ్చిన. ఈ ప్రొడక్షన్ నుండి కూడా మరో కొత్త సీరియల్ అయితే ప్రస్తుతం రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఎముడి ట్రాక్ పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త ట్రాక్ ని పెడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి కొత్తగా రెక్కలొచ్చిన సీరియల్ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఇక 6:30కి టెలికాస్ట్ అవుతున్న ధారావాహిక సత్య. ఈ సీరియల్ తమిళ్ డబ్బింగ్ సీరియల్. తమిళ్లో ఈ సీరియల్లో హీరోయిన్ చేంజ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ ని చేంజ్ చేయకుండా సీరియల్ ని ఎండ్ చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఒకవేళ తమిళ్లో ఈ ధారావాహికని ఎండ్ చేస్తే ఇక్కడ కూడా ఈ సీరియల్ ఎండ్ అవుతుంది. ఒకవేళ కొత్త సీరియల్ ఏమైనా 6:30 స్లాట్ లో వేసి ఈ సీరియల్ టైమింగ్స్ ఏమైనా మార్చేస్తారో మరి చూడాలి. ఇక 7 గంటలకి టెలికాస్ట్ అవుతున్న శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయిన సీరియల్ కాబట్టి చక్కటి టీఆర్పీతోనే ఈ సీరియల్ అలరిస్తోంది. ఇక 7:30కి టెలికాస్ట్ అవుతున్న ముఖ్యర మీనాక్షి. ఈ సీరియల్ కి ఆశించినంత టీఆర్పీ అయితే రావడం లేదు. అయినప్పటికీ కొత్త సీరియల్ కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఇక 8కి టెలికాస్ట్ అవుతున్న భైరవి. సాంబవి అనే కన్నడ సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ని తీసుకొచ్చారు. కన్నడలో ఈ సీరియల్ ఇంకా ఫార్వర్డ్ గా చాలా ఎపిసోడ్స్ ముందుగా టెలికాస్ట్ అవుతుంది. అయితే 8 గంటల స్లాట్ లో కొత్త సీరియల్ ఏమైనా లాంచ్ చేస్తారేమో. అలా చేస్తే ఈ సీరియల్ ని టైం చేంజ్ చేయొచ్చు. ఒకవేళ 9:30 స్లాట్ కి భైరవి సీరియల్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇక 8:30కి టెలికాస్ట్ అవుతున్న శ్రీహరి కళ్యాణం రీసెంట్ సీరియలే కాబట్టి ఎండ్ కాదు. 3 ముళ్ళు సీరియల్ ని ఒకవేళ 9:30 స్లాట్ కి ట్రాన్స్ఫర్ చేసి 9 గంటల స్లాట్ లో కొత్త సీరియల్ నైనా వేయొచ్చు. 3 ముళ్ళు సీరియల్ మరికొంతకాలం టెలికాస్ట్ అవుతుంది. ఎందుకంటే తమిళ్లో ఇది టాప్ రేటెడ్ సీరియల్ కాబట్టి దీన్ని ఎండ్ చేయరు. ఇక 9:30 స్లాట్ లో శివంగి సీరియల్ వచ్చేసింది కాబట్టి మరో 2 నెలల్లో శివంగి సీరియల్ కు శుభం కార్డు వేసినా వేయొచ్చు. శివంగి సీరియల్ స్లాట్ ఖాళీ అయితే భైరవి కానీ లేదా 3 ముళ్ళు కానీ ఈ రెండిట్లో ఒకటి 9:30 PM స్లాట్ కి రావచ్చు. ప్రస్తుతం సంజీవనిలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో శివంగి సీరియల్ మొదటగా ఎండ్ అవుతుంది అని అనిపిస్తోంది. ఆ తదుపరి అమ్మకు ప్రేమతో సీరియల్, కొత్తగా రెక్కలొచ్చిన ఈ 2 సీరియల్స్ కూడా ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సంజీవనిలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఏ సీరియల్ ని ఎండ్ చేయాలని మీరు అనుకుంటున్నారు, ఏ సీరియల్ ని ఇంకా అలాగే కొనసాగించాలని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.